ఏదైనా వాక్యము యోందెబిరి 29వ తారీఖు 11వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఆత్మ సంబంధి అయినవాడు అన్నిటినీ వివేచించును. ఆత్మ సంబంధి అయినవాడు అన్నిటిని వివేచించును. అన్నిటిని వివేచించుకోవాలి. ప్రతి దానిని వివేచించుకోవాలి. నీది కాని వస్తువు నీ ఇంటిలో ఉందా లేదా వివేచించుకోవాలి. నీకు సంబంధం లేని మనుషులు నీ ఇంటిలో ఎందుకు ఉంటున్నారు? భర్త లాంటి వాడే అయినప్పటికీ ఉండకూడదు. భార్య లాంటిదే అయినప్పటికీ ఉండకూడదు. అన్నయ్య లాంటి వాడే అయినప్పటికీ ఉండకూడదు. నీ అన్నయ్య నీకు లేడా? నీ భర్త నీకు లేడా? నీ భార్య నీకు లేదా? పిల్లల లాంటి వారే అని చెప్పి కడుపున పుట్టిన పిల్లలకి పెట్టరు. చాలామంది రోడ్డు మీద ఉన్న వాళ్ళు పెడుతుంటారు. కడుపున పుట్టిన పిల్లలు ఆకలితో అంగలారుస్తూ ఉంటారు. వాళ్ళని విడిచిపెట్టి గొప్పలకు వెళ్ళిపోయి బయట బ్రతికేస్తుంటారు. అన్నిటినీ వివేచించాలి. నీకు వస్తున్న ధనం ఎక్కడి నుంచి వస్తుంది? నీ ధనము నువ్వు దేనికి ఖర్చు పెడుతున్నావు? నీ ధనము దేనికి పోతుంది? దానికి తగిన అవసరతలేంటి? దానికి తగిన పద్ధతులేంటి? నీ పిల్లలు నీ నుంచి ఏం ఆశిస్తున్నారు? నీవేం చేస్తున్నావు? అన్నిటిని వివేచించాలి. నీది కాని వస్తువు నీ ఇంటిలో ఉండడానికి వీలు లేదు. నీది కానిది నువ్వు తినడానికి కూడా వీలు లేదు. రోడ్డు మీద వెళ్ళిపోతున్నప్పుడు జాంకాయ అలా చేతికి అందద్ది, అది కోసుకొని నువ్వు తినేయకూడదు. అది నీది కాదు. నువ్వు మొక్క వేయలేదు, నువ్వు నీళ్ళు వేయలేదు. అన్నిటిని వివేచించాలి. అలాగైతే నీ లోపల ఎవడో బతకలేడు. అంటే పరలోక రాజ్యం వెళ్ళాలనుకున్నవాడు ఇలాగే బతుకుతాడు. పరలోక రాజ్యం అక్కర్లేదండి, ఇక్కడ బతికినంతకాలమే. తర్వాత మేము ఎలాగెళ్ళిపోతామో ఏటో అన్న విషయాలు మాట్లాడుకున్న వాళ్ళు ఎలానే బతికేస్తారు. కానీ పరలోక రాజ్యం వెళ్ళాలనుకున్న వాళ్ళే ఒక నియమం, ఓ పద్ధతి, ఓ ప్రతిష్ట. నువ్వెక్కడ మోకరిస్తున్నావు? ఎవరింటికి వెళ్తున్నావు? నీ సెల్ ఫోన్కి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఫోన్ కాల్స్? ఎవరికి వాట్సాప్ మెసేజ్లు వెళ్తున్నాయి? ఆ స్క్రీన్ లాక్లు అవన్నీ పర్సనల్, ఇవన్నీ ఇంత చెత్త పెట్టుకొని పరలోక రాజ్యం వెళ్ళరు. ఆత్మ సంబంధి అయినవాడు అన్నిటిని వివేచిస్తాడు. అన్నిటిని వివేచిస్తాడు. ఇలాంటి పనులు చేసేవాళ్ళు ఎప్పుడు కూడా పడిపోయిన వారే. కాబట్టి దేవుని దగ్గర మనం నిలబడిన వారుగా ఉందాం గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.